దావోస్లో 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల చలి ఉంటుంది కాబట్టి మేము పోలేదని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు కూడా ఈ వీడియోని చూడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఆయన చేసిన 17/1/23లో పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు ఒకసారి చూడాలని చెప్తా ఉంటా. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది. టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. మరి నిన్న ఏం వ్యాఖ్యలు చేశారు ఆయన? గుడివార అమర్నాథ్ గారు ఆ రెండో వీడియో కూడా ఒక్కసారి ప్లే చేయండి, ప్రజలకు అర్థం కావాలి. దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. లోకేష్ వస్తాడో, లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో, లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు నాకు. మరి ఇప్పుడు అమర్నాథ్ గారు మీరు రాజకీయాలు మానేస్తారా?